మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 20 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపలేదు. నేను వచ్చినది వారిని సంపూర్ణపరిచితే కానీ రద్దు చేయడం కాదు. పరలోక భూలోకమును గతించినను ధర్మశాస్త్రములో ఒక అల్పాక్షరమైనను ఒక భూలైనను వ్యర్థం కాక అంతయు నెరవేరని నొక్కి వక్కానించున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలో ఏ అత్యధికమైన దానినైనా భంగపరచి అటు జనులకు బోధించునో అటు వాడు పరలోక రాజ్యంలో అత్యల్పుడుగా పరిగణించబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రం ఆచరించి అటు జనులకు బోధించునో అటు వాడు పరలోక రాజ్యంలో అత్యధికంగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధన కంటే పరిచయుల కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించినది తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పుచున్నాను. ఇది ప్రభు సువిశేషము.